హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ కంటే ముందు మన ఛానల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి వీడియోస్ అనేవి చేస్తున్నాము. సో మీకు ఆ వీడియోస్ కూడా కావాలనుకుంటే యూ కెన్ గో త్రూ దట్ వీడియోస్. అండ్ ఈ టాపిక్కి మనము వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లో మనకి 6 టైప్స్ ఉన్నాయండి. సో ఈ 6 టైప్స్లో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మోరల్ డెవలప్మెంట్. ఈ 6 డెవలప్మెంట్స్ గురించి మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్. ఈ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి డెవలప్మెంట్లో. సో ఇందులో మనకి గ్రోత్ అండ్ చేంజెస్ ఇన్ ద బాడీ, మజిల్స్ అండ్ మూమెంట్ స్కిల్స్. సో ఇందులో మనకి గ్రోత్ అని వచ్చింది. సో గ్రోత్ అనేది ఇనిషియల్గా మనకి డెవలప్మెంట్ కిందకి వస్తుందండి. సో మనకి గ్రోత్ అంటేనే డెవలప్మెంట్లో ఒక పార్ట్. సో గ్రోత్ అండ్ చేంజెస్ ఇన్ ద బాడీలో వచ్చేటువంటి చేంజెస్ అయినా కానీ, మజిల్స్ అయినా కానీ అండ్ మూమెంట్ స్కిల్స్ అయినా కావచ్చు. అంటే ఈ మూమెంట్ స్కిల్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయండి. ఒకటి గ్రాస్ మోటార్ స్కిల్స్, సెకండ్ వన్ వచ్చేసి ఫైన్ మోటార్ స్కిల్స్. ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్లో మనకి పిల్లల్లో వాకింగ్ చేయడము, జంపింగ్ చేయడము, ఏదైనా బాల్ మనం త్రో చేస్తే క్యాచ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి గ్రాస్ మోటార్ స్కిల్స్ కిందకి వస్తాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫైన్ మోటార్ స్కిల్స్. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్లో పిల్లలు హ్యాండ్ గెస్చర్స్తో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. సో మనము పిల్లల్లో హ్యాండ్స్తో ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? రైటింగ్ చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు, అదర్వైజ్ పెయింట్ చేస్తూ ఉంటారు అండ్ డ్రాయింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకి వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే మనకి పిల్లల్లో హైట్ అండ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి పిల్లల్ని ఒకవేళ ఎగ్జామిన్ చేసుకుంటే మనకి ఒక 3 months ఇన్ఫాంట్ దగ్గర నుంచి మనకి ఒక 5 years బేబీ వరకు చూసుకున్నట్టయితే మనకి హైట్ అండ్ వెయిట్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఆ పిల్లల్లో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది అని మనము చెప్పొచ్చు. సెకండ్ వన్ లెర్నింగ్ టు వాక్, రన్ అండ్ జంప్. ఈ రన్నింగ్, వాకింగ్ అండ్ జంపింగ్ అనేది మనకి గ్రాస్ మోటార్ స్కిల్స్ కిందకి వస్తుందండి. కంపల్సరీగా వచ్చే క్వశ్చన్. సో ఈ రన్నింగ్, వాకింగ్, జంపింగ్ అనేవి గ్రాస్ మోటార్ స్కిల్స్. ఏదైతే మనము పిల్లల్లో హ్యాండ్ మూమెంట్స్తో చేస్తారో అవన్నీ ఫైన్ మోటార్ స్కిల్స్ అని అంటాము. సో ఈ గ్రాస్ మోటార్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి మనకి ప్రైమరీ పిల్లల్లో వరకే గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అప్పటి వరకే పిల్లల్లో ఈ ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అయి ఉంటాయి. సో మజిల్ గ్రోత్ ఈ 5 years బేబీ వరకు వచ్చేంత వరకు మనకి పుట్టినప్పటి నుంచి పిల్లల్లో ఇప్పుడు 5 years వరకు మజిల్ గ్రోత్ అనేది చాలా బాగా డెవలప్ అయి ఉంటుంది. సెకండ్ డెవలప్మెంట్ టైప్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్, లెర్నింగ్, మెమొరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్. సో మనం ఇలా చూసుకున్నట్టయితే మనకి ఈ థింకింగ్, లెర్నింగ్, మెమొరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ దేనికి సంబంధించినవి? మైండ్కి సంబంధించినవి. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మనకి మైండ్కి సంబంధించింది, మెంటల్గా డెవలప్మెంట్ అయ్యేది మొత్తాన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని అంటాము. సో ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ని మనకి ఇంకొక విధంగా కూడా పిలుస్తాము. దాన్నే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అని కూడా అంటాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంటలెక్చువల్ వచ్చినా కానీ మనము కాగ్నిటివ్ అన్నట్టే చూసుకోవాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి లెర్నింగ్ మ్యాథ్స్ అండ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో వచ్చిందనుకోండి, మనకి ఏదైనా ప్రాబ్లం ఇస్తారు. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనము పిల్లల్లో చూస్తాము. సో అప్పుడు వాళ్ళకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది అయింది అని తెలుసుకోవచ్చు. అండ్ రిమెంబరింగ్ థింగ్స్, వాళ్ళు ఏదైనా వస్తువుల్ని ఇది మాది, ఇది వేరే వాళ్ళది అని రిమెంబర్ చేస్తూ ఉంటారు. అండ్ డిసిజన్ మేకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాథ్స్లోనే ఉందనుకోండి, ఎలా డిసిజన్ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 = 4 అని ఉంది. సో ఇది 4 ఎలా అవుతుంది, 5 ఎందుకు కాదు అని డిసిజన్ అనేది వీళ్ళు పిల్లల్లో
తెలుసుకోవడానికి ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్లో మనకి లెర్నింగ్ టు అండర్స్టాండ్, ఎక్స్ప్రెస్ అండ్ కంట్రోల్ ఎమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ప్రీ ప్రైమరీ కిడ్ ఉన్నాడు. సో ఆ పిల్లల్లో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది అంత బాగా జరగదు. ఎందుకంటే ఓవర్గా సాడ్నెస్ అయితే క్రైమ్ చేస్తూ ఉంటాడు, హ్యాపీనెస్గా ఉంటే చాలా బాగా లాఫ్ చేస్తూ జంపింగ్ చేస్తూ ఉంటాడు. సో ఎమోషనల్స్ అనేవి అప్పుడే కంట్రోల్ కావు. సో మనకు ఒకవేళ అడాలసెన్స్ పిల్లల్లో తీసుకున్నట్టయితే వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చినా సాడ్నెస్ వచ్చినా కానీ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ వాళ్ళకి ఉంటుంది. సో కంట్రోల్ ఎమోషన్స్ అని అన్నాము. సో ఈ మనకి హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా యాంగర్ అయినా కానీ వాటిని కంట్రోల్ చేసుకునేటువంటిది, మేనేజ్ చేసుకునేటువంటి డెవలప్మెంట్ అనేది ఎమోషనల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో ఈ మనకి కంట్రోల్ చేసుకునేసరికి మనకి పిల్లల్లో కాన్ఫిడెన్స్ అనేది కూడా బాగా బిల్డ్ అయిపోతూ ఉంటుంది. ఫోర్త్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ నథింగ్ బట్ సొసైటీ అని అర్థము. సో మనకి సొసైటీలో 3 వాల్యూస్ ఉంటాయండి, 3 రూట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి ఫ్యామిలీ కిందకి వస్తుంది, అండ్ ఒకటి నైబర్హుడ్, అండ్ ఒకటి స్కూల్ కిందకి వస్తుంది. సో సొసైటీ అంటే మనకి 3 రూట్స్ ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ, ఒకటి నైబర్హుడ్ అండ్ ఒకటి స్కూల్. సో పిల్లల్లో ఈ ఫ్యామిలీలో అండ్ నైబర్హుడ్లో అండ్ స్కూల్లో జరిగేటువంటి డెవలప్మెంట్, సోషల్గా ఎలా కమ్యూనికేషన్ చేయాలి, అండ్ ఫ్రెండ్షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ ఇంటరాక్షన్ విత్ అదర్స్ ఎలా మాట్లాడాలి, ఇంటరాక్షన్ ఎలా చేయాలి, ఇవన్నీ మనకి సోషల్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. సో పిల్లల్లో ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. సో స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా తోటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. సో మేకింగ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రెండ్స్ చేస్తూ ఉంటారు. అండ్ షేరింగ్ అండ్ టీమ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది అనుకోండి. సో ఆ పిల్లల్లో ఏం చేస్తారు, టీమ్ వర్క్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ టీమ్స్ లాగా చేస్తే వాళ్ళు టీమ్ వర్క్గా ఫామ్ అయిపోతారు. సో వాళ్ళ థాట్స్ని మనం షేర్ చేసుకుంటారు. సో ఈ షేరింగ్ అనేది దేనివల్ల అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల అవుతుంది. సో ఈ సోషల్ డెవలప్మెంట్లో సొసైటీ అనేది ఒక పార్ట్. ఆ పార్ట్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, షేరింగ్ అండ్ టీమ్ వర్క్ వస్తుంది, అండ్ మేకింగ్ ఫ్రెండ్స్ వస్తాయి, అండ్ ఇంటరాక్షన్ విత్ అదర్స్ కూడా, కమ్యూనికేషన్స్ కూడా ఇందులో వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో మనకి లాంగ్వేజ్ అనేది ఇందులో కనిపిస్తుందండి. సో మనం ఈజీగా చెప్పేయచ్చు, లాంగ్వేజ్ డెవలప్ అయితే ఈ పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అనేయచ్చు. సో లాంగ్వేజ్ అవ్వాలి అంటే మనకి LSRW స్కిల్స్ ఉంటాయి. సో LSRW స్కిల్స్ అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఎలా రాస్తున్నారు, అండ్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు లాంగ్వేజ్ని, ఇవన్నీ మనకి ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో వస్తాయి. సో ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో పిల్లలు రోజుకి కొత్త వర్డ్స్ నేర్చుకుంటారు. అండ్ పిల్లల్లో చిన్నగా ఉన్నప్పుడు 3 months నుంచి ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 months నుంచి స్టార్ట్ అయిన లాంగ్వేజ్ డెవలప్మెంట్ మెల్లిమెల్లిగా సెంటెన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. తర్వాత మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేది మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్లో నాట్ ఓన్లీ త్రూ ద వర్డ్స్ అండి. సో సైన్ లాంగ్వేజ్ కూడా ఉండొచ్చు, అదర్వైజ్ సింబల్స్తో కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో బాగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అయిన పిల్లల్లో మనం చూసుకున్నట్టయితే స్టోరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అదర్వైజ్ వాళ్ళ థాట్స్ని స్టోరీస్ లాగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది కూడా డెవలప్మెంట్లో ఒక పార్ట్. సో బట్ నాట్ ద లీస్ట్, లాస్ట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ మోరల్ డెవలప్మెంట్. ఈ మోరల్ డెవలప్మెంట్ అనేది అన్ని డెవలప్మెంట్స్ కంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల్లో మోరల్ వాల్యూస్, ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ ఈ డెవలప్మెంట్లోనే అవుతాయండి. ఈ డెవలప్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఈ డెవలప్మెంట్లో మనకి పిల్లల్లో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది ఈ డెవలప్మెంట్ అవుతే తెలిసిపోతుందండి. ఈ డిసిజన్ మేకింగ్, ఈ రైట్ ఆర్ రాంగ్కి మధ్య డిఫరెన్స్, ఇవన్నీ మనకి మోరల్ డెవలప్మెంట్లో డిసిప్లిన్ అండ్ వాల్యూస్, ఇవన్నీ మోరల్ డెవలప్మెంట్లో
డెవలప్ అవుతుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో చూసుకున్నట్టయితే స్కూల్లో ఒక పిల్లవాడి దగ్గర ఒక పెన్సిల్ పోయింది బ్యాగ్లో. సో టీచర్ వచ్చేసి ఆ టీచర్కి ఒక పెన్సిల్ దొరికింది. సో ఆ టీచర్ వచ్చేసి వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ పెన్సిల్ నీదేనా అని అడుగుతుంది. సో ఆ అబ్బాయి తన పెన్సిల్ కాకపోయినా కానీ తనదే అని నాదే టీచర్ అని చెప్తారు. సో అలాంటప్పుడు ఆ అబ్బాయి రాంగ్ చేసినట్టే కదా. సో ఈ మోరల్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉన్న పిల్లవాళ్ళు ఏం చెప్తారంటే, లేదు మేడం, లేదు టీచర్, ఈ పెన్సిల్ నాది కాదు అని చెప్పేసి చెప్పడం అనేది మోరల్ డెవలప్మెంట్ కరెక్ట్గా అయింది అని పిల్లల్లో అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, హానెస్ట్గా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు. సో అప్పుడు ఆ అబ్బాయిలో నిజాయితీ అనేది, హానెస్టీ అనేది బిల్డ్ అయింది అని చెప్పొచ్చు. అండ్ రెస్పెక్టింగ్ రూల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. సో ట్రాఫిక్ రూల్స్ని పిల్లలు కరెక్ట్గా ఫాలో అయితే మనకి మోరల్ డెవలప్మెంట్ అయింది అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ అదర్స్, నాట్ ఓన్లీ ద ఓల్డ్ మెంబర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లో, అదర్వైజ్ బయట అయినా కానీ పిల్లలకి తన వంతు సహాయంగా ఏదైనా ఎవరికైనా నీడ్ ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారంటే వాళ్ళకి మోరల్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఈ మోరల్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉన్న పిల్లవాడిలో ఒక మంచి సిటిజన్ అనేది మన సొసైటీకి వస్తారు. సో ఈ మోరల్ డెవలప్మెంట్ అనేది మనకు కంపల్సరీగా అడాలసెన్స్ స్టేజ్ వరకు ఉన్న పిల్లల్లో కరెక్ట్గా ఉన్నట్టయితే మనకి సొసైటీకి ఒక మంచి సిటిజన్ ఇచ్చినట్టుగా మనము ఈ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్కి ఒక డెఫినేషన్. సో నెక్స్ట్ టాపిక్ కోసం సబ్స్క్రైబ్స్ టు రమేష్ శ్రీ అడ్డా. Thank you for watching.